విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాయాలయాలు దేవతామూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. ఉదయం 9:30 అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇక ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి, కలశాధ్వోసన, మహదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమిత్ర, ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఇంద్రకీలాద్రి పైన క్యూ కట్టారు. ఈ రోజు నుంచి పవిత్ర ఉత్సవాలు ప్రారంభం ఒకవైపు, మరొక వైపు ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కోసం వచ్చినటువంటి భక్తుల కోసం ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్థానం. ఈరోజు మొత్తం పవిత్ర ఉత్సవాలు కూడా ఈరోజు 9:30 గంటలకి ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొత్తం రేపటి నుంచి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటటువంటి పవిత్ర ఉత్సవాలకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మొత్తం ఈరోజు మరికొద్దిసేపట్లోనే ఈ పవిత్ర ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు 9:30 గంటలకు భక్తులకి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఇస్తారు. అదేవిధంగా 9:30 గంటల వరలక్ష్మి అమ్మవారి అలంకారంలో దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గాదేవిగా ఈరోజు పిలుస్తారు. అమ్మవారిని దర్శిస్తే ఈరోజు సకల సౌభాగ్యాలు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయనే భక్తుల నమ్మకంతో ఈరోజు ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఉదయం 9:30 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి మొత్తం మీద చూస్తే భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఇంద్రకీలాద్రి ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా భక్తులు మారుమోగుతున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావుతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఉత్సవాలకి మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. 10వ తేదీన పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని చెప్పేసి ఆలయ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే పెద్ద ఎత్తున ఈరోజు శ్రావణ శుక్రవారం కావటం, అదేవిధంగా పవిత్ర ఉత్సవాలు కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ప్రతిరోజు దానికంటే కూడా ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. శ్రావణ శుక్రవారం సెంటిమెంటు, అమ్మవారిని దర్శిస్తే ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయని, అదేవిధంగా సకల సౌభాగ్యాలు సమకూరుతాయనేటటువంటి మొత్తం అనే నమ్మకంతో ఈరోజు అమ్మవారిని దర్శించడం కోసం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చారు. మరికొద్దిసేపట్లోని పవిత్ర ఉత్సవాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అంటే జయరాజ్, ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా ఎవరైనా అంటే ప్రముఖులు ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తోందా? అలాగే పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాతావరణం కూడా ఎలా ఉంది? ప్రస్తుతం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. వాతావరణం మే నెలను తలపించే విధంగా ఉక్కపోత, ఎండలు ఒకవైపు ఉన్నాయి. అయినప్పుడు కూడా భక్తులు ఎక్కడ కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర క్యూ తెల్లవారుజాము నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే క్యూ లైన్ వదిలిన పరిస్థితిని మనం చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా, ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా పవిత్రంగా ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇప్పుడు వరకు కూడా అలవ్ చేయలేదు, లోపలికి అనుమతించలేదు. ఇప్పుడే గేట్లు తీశారు. బారులు తీరినటువంటి భక్తులందరూ కూడా ఆలయం లోపలికి ఇప్పుడే అనుమతించినటువంటి పరిస్థితిలో ఇక్కడ నుంచి కింద రథం సెంటర్ వరకు కూడా దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించడం కోసం తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారిని కూడా దర్శించుకోవటానికి కూడా 9:30 గంటల తర్వాత భక్తులకి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 రోజుల పాటు జరిగేటటువంటి పవిత్ర ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అమ్మవారిని కూడా చాలా పూర్తి స్థాయిలో కలిసి మా అమ్మవారిని దర్శించుకొని ఉన్నటువంటి మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఆలయ అధికారులు. ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని దాదాపు పెద్ద ఎత్తున ఈరోజు దర్శించుకుంటారు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా చేశారు.